ఎవరన్నా చెబితే ఈ భారతీయ శిక్షా స్మృతిని మార్చాల్సి ఉంటుంది ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గనక శిక్ష పడకపోతే భారతీయ శిక్షా స్మృతిని మార్చాల్సి వస్తుంది. అంత సీరియస్ గ్రీవెన్స్ ఉన్నటువంటి క్రైమ్లో ఉన్నటువంటి వ్యక్తి ఏమీ జరగదు, ఎన్ని సంవత్సరాలు సరే ఓపెన్గా తిరుగుతాను అంటే చట్టం ఒప్పుకోదు, సమాజం ఒప్పుకోదు, న్యాయం ఒప్పుకోదు, ధర్మం ఒప్పుకోదు. కాబట్టి దేర్ ఈజ్ ఎ బిగ్ ఇండికేషన్ సంథింగ్ బిగ్గర్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద పార్టీ. సో దే ఆర్ ప్రిపేరింగ్ ద గ్రౌండ్. ఆవిడ సక్సెసా ఫెయిల్యూర్ అంటే నేను ఈరోజు చెప్తానండి. ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, ఇఫ్ అట్ ఆల్ అది గనక ఏదైనా బిగ్గర్ థింగ్ అనుకున్న టైంలో గనక ఒక 3 నెలల్లోనే 6 నెలల్లో కనుక ఏదైనా జరిగితే నేను చెప్తున్నాను, పార్టీ వైసీపీ పార్టీ అనే పార్టీ షర్మిల వశం అవటం ఖాయం, షర్మిల వశమైపోవటం ఖాయం. వైఎస్ భారతి అనే వ్యక్తిని ఎంటైర్ వైఎస్ సింపథైజర్స్, వైఎస్ పార్టీ లీడర్స్, లేకపోతే వైఎస్ కుటుంబంతో ట్రావెల్ అయిన వాళ్ళు, వైఎస్తో రాజశేఖర్ గారితో పొలిటికల్గా ట్రావెల్ అయిన వాళ్ళు, అండ్ మోర్ ఓవర్ ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇచ్చేటోళ్ళు వైఎస్ అనే దాని మీదే స్టిక్ ఆన్ అవుతారు తప్ప ఎంత వైఎస్ జగన్ అయినా సరే ఆవిడ ఆయన భార్య అయినా సరే వీమితో ట్రావెల్ చేస్తారని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. మొత్తం పార్టీ అంతా మా పార్టీలోకి వచ్చేస్తారు అంటున్నాడు బీజేపీలోకి. అది బీజేపీకి వస్తే నేను అనుకోవటం అది ఆయన వర్షను. ఆయన ఒక పార్టీలో ఉన్నారు కాబట్టి తప్పకుండా ఆయన ఆశించడం తప్పేం లేదు. వైఎస్ షర్మిల గారి మీద, వైఎస్ భారతి గారి మీద నమ్మకం లేని వాళ్ళు పోతారేమో. ఈయన ఇందాక రవిచంద్ర గారు అన్నట్టు మా పార్టీలోకి మన 3 ఎమ్మెల్సీలు వచ్చారు, వాళ్ళ దాంట్లో కొంతమంది వెళ్ళారు, జనసేనలో కొంతమంది వెళ్ళారు. కాబట్టి ఖచ్చితంగా అటువంటి జరిగినప్పుడు దానికి ఆల్టిమేట్గా మళ్ళీ ఎవరు వస్తారనుకుంటే ఎవరైతే హ్యూమిలేషన్కి గురయ్యారో వైఎస్ భారతి గారి దగ్గర, ఎవరైతే చిత్కారానికి గురయ్యారో, ఎవరైతే సునీత గారి జనంలో బతికించారో వాళ్ళు తిరిగి వచ్చి కూర్చొని ప్రకృతి ధర్మాన్ని నెరవేరుస్తుంది. ఎవరికైతే రావాలో ఏం చేయాలో. వైఎస్ షర్మిల గారు పాదయాత్ర చేశారు కాబట్టే దానికి అంత విలువ వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిగా వైఎస్ భారతి గారు గనక పాదయాత్ర చేసి ఉంటే మీరు చెప్పండి, వాసిరెడ్డి పద్మ గారు కానీ మొన్నటి వరకు అక్కడే ఉన్నారు, రవిచంద్ర గారు మొన్నటి వరకు అక్కడే ఉన్నారు. వైఎస్ భారతి గారు గనక పాదయాత్ర చేస్తుంటే పాదయాత్రకు అంత విలువ గౌరవం వచ్చి ఉండేదా? ఎటువంటి చేస్తే కదా ఉలువ అనేది. ఆమె చెయ్యరు, చేస్తుంటే అంటున్నా నేను. ఆమెను గడప దాటకుండా కాపాడుకున్నారు. అక్కడ కూడా మళ్ళా ఒక ఆరోపణ వచ్చింది. రవిచంద్ర గారికి తెలుసు, వాసిరెడ్డి గారు పద్మ గారికి తెలుసు ఆ విషయం. పాదయాత్ర ఎవరు చేయాలి అన్న పాయింట్తో కూడా వచ్చినప్పుడు షర్మిల గారి దగ్గర చేపిస్తేనే బాగుంటుంది అన్న దగ్గర లేదు నేను చేస్తానని చెప్పి ఆవిడ ముందుకు వచ్చినట్టు, లేదు వాళ్ళ ఫ్యామిలీ నుంచే చేయాలని చెప్పేసి ఒక ఆ ప్రపోజల్ వచ్చినట్టు చేపించినట్టు షర్మిల గారు చేశారు. నువ్వు షర్మిలను ఫాలో అవ్వు, ఆ అమ్మాయిని జాగ్రత్త చూసుకో, షర్మిలమ్మ నేనేమంటే షర్మిల గారు అనే వ్యక్తి చేశారు కాబట్టి ఆ పాదయాత్రకు అంత విలువ గౌరవం వచ్చింది. భారతీ గారు చేస్తే విలువ వచ్చేది కాదు నా వర్షను. అవునని చెప్పి ఏ వైసీపీ లీడర్ అన్నా చెప్పండి ఈ రోజు. అందులో డౌట్ ఏముంది కానీ రేపు ఒకవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా అదే ఉంటది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా జరిగితే ఇండికేషన్ లాగా వాళ్ళకి ఏమైనా ఉంది అనుకుంటే వైఎస్ భారతి గారు కనుక పార్టీ పగ్గాలు చేపడతారు అని గనక ఒక ఇండికేషన్ కనుక లోయర్ లీడర్లు కనుక వస్తే పార్టీ ఇప్పుడున్న పొజిషన్ కంటే కూడా 1000 times పాతాళానికి వెళ్ళిపోవటం జరగదు. ఫైనల్ గా ఒక్క మాట పద్మ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పరిణామాలు, మనం చూస్తున్న పరిణామాలు, ఈ సమాచారాలు ఇవన్నీ బేరీజ్ వేసుకుని మాట్లాడుకుంటే